హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయినప్పటికీ నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఈ యుద్ధం భారతదేశంలో తీవ్రమైన చమురు గ్యాస్ కొరతకు కారణమైంది. అయితే భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించింది. ఎల్పీజీ కోసం భారతదేశం ఇకపై కేవలం గల్ఫ్ దేశాలపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. అమెరికా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి ఏటా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సుమారు 22 లక్షల టన్నుల ఎల్పీజీని రెట్టింపు చేయాలని ఆలోచిస్తున్నాయి. అంతేకాకుండా ఏ ఒక్క ప్రాంతం పైన అధికంగా ఆధారపడకుండా ఉండేందుకు అల్జీరియా వంటి కొత్త దేశాల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేసేందుకు కూడా మార్గాలను అన్వేషిస్తున్నారు. నవంబర్ 2025లో భారత్ అమెరికాల మధ్య ఒక ఏడాది కాలానికి ఒప్పందం కుదిరింది. ఇక దీని ప్రకారం 2026లో తన వార్షిక ఎల్పీజీని అవసరాల్లో సుమారు 10% అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించింది. ఒక సీనియర్ ఆయిల్ కంపెనీ అధికారి వివరించిన దాని ప్రకారం మధ్యప్రాచ్య యుద్ధ సమయంలో ముడి చమురు లభ్యత పెద్ద సమస్య కానప్పటికీ ఎల్పీజీ సరఫరా ఒక సవాలుగా మారింది. ఇక ఈ సమయంలో అదనపు గ్యాస్ను అందించడం ద్వారా భారతదేశ అవసరాలను తీర్చడంలో యునైటెడ్ స్టేట్స్ కీలక పాత్ర పోషించింది. యునైటెడ్ స్టేట్స్కు ఎల్పీజీ ఎగుమతులకు గణనీయమైన సామర్థ్యం ఉంది. అందువల్ల భవిష్యత్తులో అక్కడి నుండి మరింత గ్యాస్ను కొనుగోలు చేయడం ద్వారా తన సరఫరాను సురక్షితం చేసుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది కేంద్రం. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.